మా సోదరి కుమార్తె వివాహం అత్యంత వైభవంగా జరిగి పచ్చని పందిరి ఇంకా కనిపిస్తుండటాన్ని పరిటాల సునీత ఓర్చుకోలేక తోపుదుర్తి గ్రామానికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా స్పందించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి 6 సబ్స్టేషన్లు తీసుకొచ్చారన్నారు. ఇందులో తోపుదుర్తి కూడా ఒకటి అని అన్నారు. నేను ప్రారంభించిన పనులు పూర్తయ్యాక ఏడాది తర్వాత గ్రామానికి వచ్చి సబ్స్టేషన్ను ప్రారంభించారన్నారు. నోరు తెరిస్తే అబద్దాలు చెబుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాలలో పీహెచ్డీ చేస్తే దానికి ఖచ్చితంగా పరిటాల సునీత అర్హురాలు అన్నారు. మీ ఆయనతో పాటు నీ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, హత్యల గురించి ధైర్యంగా ప్రజలకు చెప్పుకోవాలని సూచించారు. జాకీ ఎవరి హయాంలో వెళ్లిపోయిందో కాణిపాకం వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్పగలవా అని సవాల్ విసిరారు. మజ్జిగ లింగమయ్య హత్యతో మొదలైన మీ పతనం పాపంపేటలో స్థలాలు కబ్జాతో ముగిసిందని, మీరు గెలవడం కల్లా అని ప్రకాష్ రెడ్డి అన్నారు. మరి రైతులు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతుంటే ప్రకాష్ రెడ్డి 6 సబ్స్టేషన్లు తెచ్చినాడయా. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు ఒక టర్మ్లో 6 సబ్స్టేషన్లు తీసుకురాలేదని చెప్పాల్సింది పోయి పరిటాల సునీత నేను శాంక్షన్ చేయించి, నేను టెండర్లు పిలిపించి, నేను కాంట్రాక్టర్లతో పనులు మొదలు పెట్టించి, ఏ కాంట్రాక్టర్ అయితే అప్పటికి మిగిలిన 5 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసినాడో అదే కాంట్రాక్టర్తోనే ఈ పనులు నేను చేపిస్తే, ఆ పనులు పూర్తయినాక దాదాపు సంవత్సరం తర్వాత నిన్న మా ఊరికి పోయింది పరిటాల సునీత తోపుదుర్తి. ఆమె వచ్చింది ఊరికి. ఊర్లో మేము కట్టించిన జగనన్న కాలనీలో లబ్ధిదారులు అంటే ప్రజలు ప్రేమతో వైఎస్ఆర్ పార్టీ జెండాను వాళ్ళ ఇళ్ల మీద పెట్టుకుంటే పోలీసులు పైకెక్కి జెండాలు పీకుతున్నారు. సబ్స్టేషన్ మేము తీసుకొచ్చిన సబ్స్టేషన్కి ఓపెనింగ్ చేసి ఆడ మాట్లాడతా ప్రకాష్ రెడ్డి దద్దమ్మ అభివృద్ధి చేతగాలే పెట్టలేదని నువ్వేం పొడిచినావు మహాతల్లి, నువ్వేం పొడిచినావు 2014-19 మధ్యలో అది చెప్పు. నువ్వు మా ఊరికి వచ్చినాక తోపుదుర్తికి వచ్చినాక నువ్వు మా ఊరికి ఏం చేసినావు నువ్వు చెప్పు. మా ఊరికి సబ్స్టేషన్, తోపుదుర్తికి సబ్స్టేషన్ నువ్వైతే శాంక్షన్ చేపిస్తావా? నువ్వు మంత్రిగా ఉన్నావే ఆ రోజైనా ప్రయత్నం చేసినావా? నేను మా ఊరి బిడ్డగా, తోపుదుర్తి బిడ్డగా నేను మా ఊరికి సబ్స్టేషన్ నేను శాంక్షన్ చేయించుకున్నా. జిల్లాలో 2019-24 మధ్యలో ఏ నియోజకవర్గంలో కూడా 6 సబ్స్టేషన్లు రాలే. 6 సబ్స్టేషన్లు నేను తెచ్చుకున్నా. రైతు పక్షపాతిగా నేను తెచ్చుకున్నా. ఇది కాకుండా 220 kV సబ్స్టేషను బానుకోటలో కూడా నిర్మాణం పూర్తి చేసి మేమే ఓపెనింగ్ చేసాం. మరి మేము తెచ్చింది నువ్వు గొప్పలు చెప్పుకుంటే ఎట్లా సునీతమ్మా? నువ్వు చేసింది ఏదైనా ఉంటే చెప్పుకో. మా ఆయన ఇన్ని కూనీలు చేసినాడు గర్వంగా చెప్పుకుంటాడో చెప్పుకో. నువ్వు ఎమ్మెల్యే అయినాక ఇన్ని కూనీలు జరిగినాయి గర్వంగా చెప్పుకో. 24 నుంచి ఇప్పటికి 20 నెలల్లో 3 హత్యలు జరిగినాయి. 3 హత్యలు జరిగినాయి. ఇవన్నీ నీకున్నటువంటి క్రెడెన్షియల్స్, నీకున్నటువంటి ఒక అచీవ్మెంట్స్, మీ కుటుంబానికి ఉన్నటువంటి అచీవ్మెంట్స్. అంటే హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పరిటాల కుటుంబం అనేది రాష్ట్రానికే తెలుసు. మరి ఈ మధ్య 2014 తర్వాత నీకు మహానటి అని బిరుదు వచ్చింది. అంటే నోరు తెరిస్తే అనర్గళంగా అబద్ధాలు చెప్పగలుగుతావు, ఎవరి ముందే ఎలా నటించాలో అలా నటించగలుగుతావు అని మీ పార్టీ వల్లే పెట్టినారు. మరి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఏదో నిరూపించుకునే పరిస్థితిలో ఉన్నావు. అబద్ధాలకు డాక్టరేట్ అనేది, పిహెచ్డి అనేది చేస్తే ఖచ్చితంగా నువ్వు డాక్టర్ సునీతమ్మ. మేము తెచ్చిన సబ్స్టేషన్లను ఓపెనింగ్ చేసుకుంటా నీవుగా చెప్పుకునే నీ కుసంస్కృతికి జోహార్. పతనమైపోయిన నీ రాజకీయ జీవితానికి మళ్ళీ ఏ విధంగా ఊపిరులు వదాలనుకుంటానో అన్నీ తెలుసు మాకు. నీ వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కటి, నీ నిర్ణయాలు ప్రతి ఒక్కటి, నీ ఆలోచన ప్రతి ఒక్కటి మాకు తెలుసు. మజ్జిగ లింగమయ్య హత్యతో ప్రారంభమైన నీ పతనము పాపంపేటలో వేలాది ఇళ్లను, కాలనీలను నువ్వు రిజిస్ట్రేషన్లు చేసుకోవడంతో సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా పూర్తయింది. నీ రాజకీయ పతనం జరిగిపోయింది. ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాప్తాడు నియోజకవర్గంలో నువ్వు గెలిచేది అబద్ధం.
ప్రతి మండలంలోనూ కొంతమందిని ఇడిచినావు నువ్వు ఊర్ల మీదకి, కొంతమందిని ఇడిచినావు. తప్పుడు కూతలు కూసేదానికి కొంతమందిని ఇడిచినావు. దేవరికి ఇడిచినావు నువ్వు. దేవర జరిగేది 2029లో పరిటాల సునీత. అంతవరకు నీ దేవర దున్నపోతులు ఏమైనా మేయొచ్చు, నీకు అధికారం ఉంది కాబట్టి. జాకీ పరిశ్రమ 2018లో నువ్వు మంత్రిగా ఉన్న సమయంలోనే తరలిపోయింది అనేసి సాక్షి పత్రిక ఆ రోజే రాసింది. జాకీ పరిశ్రమ నువ్వుండగా వెళ్ళిపోయిందా, నేనుండగా వెళ్ళిపోయిందా? కాణిపాకం వినాయకుని ముందర ప్రమాణం చేద్దాం. నేను సవాల్ చేస్తా ఉన్నా. నీకు భగవంతుడు అనే భయం ఉంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మంచి చెడ్డ చూస్తా అంటాడు, ధర్మాన్ని కాపాడుతాడు, దుర్మార్గాన్ని ఏదో ఒక రోజు అణిచేస్తాడు అనేటువంటి నమ్మకము మాకుంది కాబట్టి కాణిపాకం వినాయకుని ముందర ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. జాకీ వెళ్ళిపోవడానికి మేము కారణం కాదు, జాకీని మేము డబ్బులు అడగలేదు అని. మరి నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా? జాకీ నీ హయాంలో వెళ్ళిపోయిందా లేదా అనే విషయంలో ఎక్కడా లేని విధంగా రాప్తాడుకు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా 6 సబ్స్టేషన్లు ఎందుకు వచ్చినాయి? మరి నువ్వు మంత్రిగా ఉండగా ఏం తెచ్చినావు, ఎన్ని సబ్స్టేషన్లు తెచ్చినావు? దాని గురించి మాట్లాడాలి. సొంతమ్మ మా ఊరికి వచ్చినప్పుడు తోపుదుర్తికి మా ఊరు కాబట్టి మేము సబ్స్టేషన్ తెచ్చుకున్నాం. మా ఊరికి నువ్వు తెస్తావా సబ్స్టేషను? మా ఊరికి నువ్వు తెస్తావా? నువ్వు తప్పుడు కూతలు కూసేదానికి ఏదన్నా కానీ దానికి కూడా ఒక అద్దుపద్దు వద్దా? మా ఊరికి నువ్వు తెస్తావా? పచ్చని పెళ్లి పందరి ఇంకా అందరి మధ్యలోనూ మెదులుతాండగానే ఘనంగా పెళ్లి జరిగింది, తోపుదుర్తి కుటుంబంలో వివాహం ఘనంగా జరిగింది అనే చర్చ ఇంకా జరుగుతుండగానే రాష్ట్రమంతా దాదాపుగా 80 నుంచి 85 మంది ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ వివాహానికి హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వివాహానికి వచ్చినారు. జగన్ గారి వెంట వేలాదిగా జనము జాతరలా తరలి వచ్చినారు అని రాష్ట్రమంతా చర్చించుకుంటాగానే ఆ చర్చ ఇంకా ముగియకుండా ప్రజల్లో నోట్లలో నాంతాండగానే నీ కడుపు మంట సల్లారక తోపుదుర్తి పోయినావు. తోపుదుర్తి ఎప్పుడో సంవత్సరం కింద పూర్తి చేసినటువంటి సబ్స్టేషన్ ఎప్పుడో ఓపెన్ చేసిండొచ్చు. తోపుదుర్తి పోయి ఆడ రెచ్చగొట్టేటువంటి మాటలు, నీ బీ టీంని అంతా బయటికి తీసుకొచ్చుకున్నావు. రెచ్చగొట్టేటువంటి మాటలు, ఊర్లో గొడవ పెట్టుకునేటువంటి ప్రయత్నాలు, నీ కింద ఊడిగం చేసేటువంటి కొన్ని కాకి చొక్కాలు చేస్తుండే వీరంగం, ఇవన్నీ కూడా గ్రామాల్లో గొడవలు సృష్టించాలా, తోపుదుర్తి గ్రామాన్ని రావణ కాష్టంగా మార్చాలని నీ కుట్ర. నియోజకవర్గంలో పసుపుతాళ్ళు తెగుతా అంటే నీకు ఆనందం. నువ్వు ఎమ్మెల్యేగా ఉండగా మహిళల మానాలకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మహిళల్ని మోసం చేసి ఎమ్మెల్యే అయినావు. కళ్ళకు కట్టినట్లుగా నెల 15,100 వస్తాయంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని ఇంటింటికి చెప్పుకుంటూ పోయినావు. తప్పుడు కూతలు ఎట్లా కూస్తారు లేప? ఆడవాళ్ళు వచ్చి ఒక మహిళ ప్రజాప్రతినిధిగా చేసింది, మా ఇంటికి వచ్చి మాకు తప్పుడు కూతలు ఎట్లా కూస్తుంది అని మహిళలు నమ్మినారు, ఓట్లు వేసినారు. ప్రాంతాల్లో అదే పరిస్థితే. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, చీప్ లిక్కర్ వల్ల ప్రాణాలు నష్టము, మానాలు నష్టము. ఈ అక్రమ లిక్కర్ వల్ల మీకు ఆదాయము, శాసనసభ్యులకు ఆదాయాలు. మీరు మట్టి ఇడిచిపెట్టాలా, ఇసుక ఇడిచిపెట్టాలా, మందు ఇడిచిపెట్టాలా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను వదిలిపెట్టాలా, మీ కార్యకర్తలను కూడా వదిలిపెట్టలే. వాళ్ళకి ఎవరికైనా లిక్కర్ షాపులు వస్తే వాళ్ళు లాక్కొని మీరే చేసుకుంటున్నారు. నా మీద మాట్లాడుతూ ఉన్నావు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇళ్ల నిర్మాణంలో 80 కోట్లు తిన్నాడు ప్రకాష్ రెడ్డి అని మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా పరువు నష్టం దావాని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే దుర్మార్గాలన్నీ కూడా మీ హయాంలో జరుగుతాయి. అవి చెప్పుకోవచ్చు. సునీతమ్మ, మేము ఇట్లా చేసినాం, ఇట్లా వరద వచ్చింది, ఇట్లా మునిగిపోయినాయి, మేము ఇన్ని గవర్నమెంట్ కాలనీల్లో ఇన్ని ఇండ్లు అమ్ముకున్నాం, మేము ఇన్ని ఇండ్లు నిలబెట్టామని చెప్పుకో. విధ్వంసం సృష్టిస్తున్నారు మీరు రాప్తాడులో. నువ్వు ఏదో గొప్ప నాయకురాలని నువ్వు నిరూపించుకోవాలా అనుకుంటే అది జరగదు. ఎందుకంటే నీ అసలు రూపము ప్రజలకు తేట తెల్లమైపోయింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక విజ్ఞప్తి,
ఐటీడీపీకి వారి సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి. మా అన్న తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి నాకు తెలిసి బహుశా 2022లో అనుకుంటా కొన్ని వ్యాఖ్యానాలు చేసినారు చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఉద్దేశించి మా అన్న మాట్లాడినటువంటి ఆ మాట, ఆ భాష తప్పని గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. దాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ వైరల్ చేస్తూ ఉన్నారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ అనుచరులే, క్లారిటీ ఉంది మాకు. ఏ సందర్భంలో మాట్లాడినాడు? పరిటాల రవి, పరిటాల కుటుంబం లాంటి నరహంతక కుటుంబం నుండి ఎవరికి ప్రాణహాని జరిగినా దానికి బాధ్యులు మీరే, వాళ్ళ పార్టీ అధ్యక్షులని అర్థము, పరమార్థం, దానికి తాత్పర్యం కూడా. కాబట్టి మీడియా మిత్రులకు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మిత్రులకు చెప్తున్నా, ఐటీడీపీ సంబంధించిన వారికి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి చెప్తున్నా, ఆ రోజు మాట్లాడిన మాటల తర్వాత, నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తర్వాత అది సమిసిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా దాన్ని మళ్ళీ కూడా వైరల్ చేస్తున్నారు. మళ్ళీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఇక్కడికి ఆపితే సంతోషము, ఆపితే సంతోషము. లేదు, మీరు చేసిన దుర్మార్గాలకు మీ అధిష్టానం మిమ్మల్ని చేతులతో మాట్లాడేయడంలే, మంచి పదజాలంతో మిమ్మల్ని మాట్లాడేయడం లేదనే బాధ ఉంటే, అది ఏదో ఆ బాధ మా మీద తీర్చుకోవాలని మీరు ప్రయత్నం చేస్తే దానికి ఎవరు బాధ్యత.